ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ అకున్ సబర్వాల్ వ్యక్తిగత సెలవును రద్దు చేసుకున్నారు. డ్రగ్స్ కేసు విచారణ ఊపందుకుంటున్న సమయంలోనే అకున్ సబర్వాల్ కు 10 రోజులు సెలవు ఇవ్వడంతో విమర్శలు ఊపందుకున్నాయి. డ్రగ్స్ కేసు నుంచి ప్రముఖులను రక్షించేందుకు కీలక అధికారిని ప్రభుత్వం లీవ్పై పంపుతోందన్న ఆరోపణలు వ్యక్తమయ్యాయి. మరోవైపు అకున్ సబర్వాల్ లీవ్లో ఉన్నప్పుడు ఈ కేసును ఎవరు డీల్ చేస్తారన్న దానిపై క్లారిటీ ఇవ్వలేదు ప్రభుత్వం. దీనిపై విపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలకు దిగాయి. దాంతో నష్ట నివారణ ప్రారంభించిన ప్రభుత్వం అకున్ సబర్వాల్ వ్యక్తిగత సెలవును రద్దు చేసింది. డ్రగ్స్ కేసు విచారణ పూర్తయ్యే వరకు సెలవు వాయిదా వేసుకుంటున్నట్టు ప్రకటించారు సబర్వాల్. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ వైట్ల అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రమేష్, చెప్పండి, అకున్ సబర్వాల్ లీవ్ను రద్దు చేసుకున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? అకున్ సబర్వాల్ 10 రోజుల పాటు లీవ్లో వెళ్తున్నట్టు నిన్ననే ప్రకటించడం జరిగింది. తన తల్లి మరణించింది, తల్లికి సంబంధించిన కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి తాను 10 రోజుల పాటు వ్యక్తిగత లీవ్లో వెళ్తున్నానని చెప్పి అకున్ సబర్వాల్ పేర్కోవడం జరిగింది. అయితే ఇదైతే విమర్శలు ఏదైతే పెద్ద ఎత్తున అకున్ సబర్వాల్ని ప్రభుత్వం తప్పిస్తుంది, ప్రభుత్వం కావాలని చెప్పి అకున్ సబర్వాల్ పంపించేస్తుంది, డ్రగ్స్ కేసుని తప్పుదోవ పట్టించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్న పెద్ద ఎత్తున విమర్శ అవడంతో అటు మరోవైపు కూడా అకున్ సబర్వాల్ కూడా తన లీవ్ని ఏదైతే 10 రోజుల పాటు లీవ్పై వెళ్లాల్సుకున్న దాన్ని రద్దు చేసుకుంటున్నట్లుగా కొద్దిసేపు క్రితం ప్రకటించడం జరిగింది. కొద్దిసేపు క్రితమే మనకు సమాచారం ఇవ్వడం జరిగింది. ప్రధానంగా చూసినట్లయితే ఈ కేసు డ్రగ్స్ కేసు ఇప్పటికే ఒక ఊపందుకుంది. దీంట్లో 12 మంది సినీ ప్రముఖులకు నోటీసులు జారీ చేశారు. 19వ తేదీ నుంచి 20వ తేదీ వరకు వాళ్ళని విచారించబోతున్నారు సిట్టు కార్యాలయంలో. ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో అకున్ సబర్వాల్ అకస్మాత్తుగా లీవ్పై వెళ్లడంపై చాలా విమర్శలు దారితీసింది. అయితే తన లీవ్ తాను ఇప్పటికిప్పుడు దరఖాస్తు చేసుకున్నది కాదు. తాను గతంలో 15 రోజుల ముందే తాను ప్రభుత్వానికి లీవ్ కోసం దరఖాస్తు చేసుకుంటే మొన్నట 4 రోజుల క్రితం తన లీవ్ను ప్రభుత్వం అధికారికంగా శాంక్షన్ చేసిందని చెప్పి అకున్ సబర్వాల్ చెప్పినప్పుడు కూడా అటు పెద్ద ఎత్తున ప్రతిపక్షాలతో పాటు విమర్శలు పెద్ద ఎత్తున గుప్పెన్నాయి. అంతేకాకుండా ఈ ప్రముఖులు అయితే సినీ ప్రముఖుల్ని తప్పించేందుకే ప్రభుత్వమే అకున్ సబర్వాల్ని లీవ్పై పంపిస్తుందని చెప్పి కొన్ని విమర్శలు వచ్చింది. అయితే ఈ విమర్శలకు దేనికి కూడా తావు లేకుండా ఉండేందుకై అకున్ సబర్వాల్ తన నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నాడు, తన లీవ్ను క్యాన్సిల్ చేసుకున్నాడు. తాను లీవ్లోకి వెళ్ళట్లేదు, తన లీవ్ను తర్వాత తీసుకుంటాను, ఈ కేసు ఒక పీక్ స్టేజ్లో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు లీవ్ తీసుకోవడం సబబు కాదు, తన లీవ్ను వాయిదా వేసుకుని తన తల్లి మరణించిన కార్యక్రమాలను తర్వాత చేసుకుంటానని చెప్పి కొద్దిసేపటి క్రితమే సమాచారం ఇవ్వడం జరిగింది. అయితే అకున్ సబర్వాల్ లీవ్లో వెళ్ళలేకపోవడంతో ఇప్పుడు కేసుకు మరింత ఊపందుకుందని చెప్పవచ్చు. కేసును దగ్గరుండి అయితే సిట్టుకు ఇప్పటికే ఒక మార్గదర్శకాలను పూర్తిగా నిర్ధారించి అసలు సిట్టు ఏం చేయాలి, సినీ ప్రముఖులను ఏ విధంగా విచారించాలి, ఏ దశలో విచారించాలి, 3 కోణాలు విచారించాలి, ఇలాంటి మార్గదర్శకాలు కొన్ని గైడ్లైన్స్ అన్ని ఫిక్సప్ చేసి అకున్ సబర్వాల్ నిన్ననే సిట్టుకు పూర్తిగా అధికారులు అప్పగించారు. అయితే అకున్ సబర్వాల్ లేని పక్షంలో ఇక్కడ అడిషనల్ కమిషనర్గా ఉన్న జయరావుని అతన్ని ఇన్ఛార్జ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్గా పెట్టారు. అయితే ఇన్ని ఉన్నప్పుడు కూడా ఇక్కడ పెద్ద స్థాయిన విమర్శలు రావడంతో అకున్ సబర్వాల్ తన లీవ్ను రద్దు చేసుకుని వాయిదా వేసుకోవడం జరిగింది. తన లీవ్ను ఈ కేసు అయిన తర్వాత తీసుకుంటాను తప్పించి ఇప్పుడు ప్రస్తుతానికి వెళ్ళడం లేదని చెప్పి కూడా సమాచారం ఇచ్చారు. అయితే మరోవైపు చూసినట్లయితే ఈ కేసులో 19వ తేదీ నుంచి ఒక పీక్ స్టేజ్లో సినీ ప్రముఖుల్ని విచారించబోతున్నారు. ఏదైతే ఈ కేసు సంబంధించి ప్రధాన డ్రగ్ డీలర్ ఉన్నాడో కెల్విన్ని ఈ రోజు కూడా 2 రోజుల పాటు తిరిగి కస్టడీలోకి ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తీసుకుంటున్నారు. ఎన్ఫోర్స్మెంట్ అధికారులు 2 రోజుల పాటు విచారించిన తర్వాత 19వ తేదీ నుంచి అటు సినీ ప్రముఖుల్ని అటు సిట్ అధికారులు విచారించబోతున్నారు. అయితే సిట్ విచారించబోయే 12 మందికి ఇప్పటికీ నోటీసులు జారీ చేశారు. చాలా మంది నోటీసులు అందుకున్నారు. వాళ్ళు తాము వస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇందులో ఒక 2 హీరోయిన్లు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా తాము ఇక్కడికి రాలేము, కానీ వేరే దగ్గర తాము విచారణకు సహకరిస్తామని కూడా పేర్కొనడం జరిగింది. ఏది ఏమైనప్పుడు కూడా అకున్ సబర్వాల్ తన లీవ్ను వాయిదా వేసుకోవడం ఒక మంచి పరిణామం అని చెప్పి చాలా మంది కూడా చెప్తున్నారు. ఇప్పుడు ఈ కేసు సంబంధించి తీవ్ర స్థాయిలో ఉద్ధృతంగా అంటే తీవ్ర స్పీడ్లో మళ్ళీ కేసు విచారణ జరగబోతున్నట్లుగా మనకు పూర్తి సమాచారం ఉంది. భోగి అయితే రమేష్, కాసేపట్లో సిట్ కెల్విన్ కస్టడీకి తీసుకుంటారని తెలుస్తోంది సిట్ అధికారులు. రైట్, ఎంతసేపట్లో కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంది? ఈ రోజు విచారణ ఎంతసేపు కొనసాగే అవకాశం ఉంది? దర్యాప్తుకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? దర్యాప్తు సంబంధించి చూసినట్లయితే సినీ ప్రముఖుల అందరికీ కూడా కెల్వినే మెయిన్ డగ్లీర్ అని చెప్పొచ్చు. కెల్వినే పూర్తిగా సినీ ప్రముఖులు డ్రగ్స్ సరఫరా చేశాడు. కెల్వినే అందరికీ డ్రగ్స్ అలవాటు చేస్తారు. ఈవెంట్ మేనేజర్ ఉన్నని ఆకర్షించుకొని అతను డ్రగ్స్ అమ్మడం చేశాడు, కొనడం చేశాడు. అంతేకాకుండా విదేశం నుంచి డ్రగ్స్ తెప్పించడం జరిగింది. కెల్విన్ అనేది దీంట్లో పూర్తిగా కీలకం అని చెప్పొచ్చు. కెల్విన్ని ఈరోజు
కస్టడీలోకి తీసుకుపోతున్నారు. మరి కాసేపట్లో కస్టడీలో తీసుకున్న కెల్విన్ని నేరుగా సిట్టు కార్యాలయం తీసుకొచ్చి 2 రోజుల పాటు ఇక్కడ అతన్ని విచారించబోతున్నారు. అయితే 2 రోజుల పాటు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారిస్తారు. తర్వాత రేపు ఉదయం 10 గంటల నుంచి రేపు సాయంత్రం 5 గంటల వరకు విచారిస్తారు. అయితే ఈ విచారణ దశలో అతన్ని పూర్తిగా ఈ సినీ ప్రముఖులు ఎవరెవరితో పరిచయం ఉంది, ఎంతకాలం నుంచి పరిచయం ఉంది, ఎవరెవరికి డ్రగ్స్ సరఫరా చేశాడు, మొత్తం 4 ఏళ్ల నుంచి సినీ పరిశ్రమకు కెల్విన్ డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టుగా సమాచారం ఉంది. అంతేకాదు కాల్ డాటాలో 100 మంది సినీ ప్రముఖుల పేర్లు కూడా ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరూ సంబంధించి సమాచారం సేకరించబోతున్నారు. ఇప్పుడు చూసినట్లయితే 12 మందికి సంబంధించి ఏదైతే నోటీసులు కెల్విన్ డాటా కాల్ డాటా ఆధారంగా 12 మంది సినీ ప్రముఖులకి అటు నోటీసులు జారీ చేశారు. వీళ్ళకి సంబంధించిన సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోబోతున్నారు. దీంతో పాటుగా మరొక 28 మందికి సంబంధించిన సమాచారం కెల్విన్ దగ్గర ఉంది. కాబట్టి ఆ 28 మంది ఎవరు ప్రముఖులు, ఆ 28 మంది సినీ ప్రముఖులు ఎవరెవరు ఉన్నారు, వాళ్ళకి ఎప్పటికప్పుడు డ్రగ్స్ సరఫరా చేస్తావు, అసలు వాళ్ళకి ఉన్న సంబంధం ఎక్కడ తీసుకుంటారు డ్రగ్స్ అన్న సంబంధించిన పూర్తి వివరాలు కూడా కెల్విన్ దగ్గర నుంచి ఇటు సిట్ అధికారులు తెలుసుకోబోతున్నారు. మొత్తం ఈ రోజు కస్టడీలోకి కెల్విన్ని తీసుకున్న తర్వాత పూర్తి స్థాయిలో విచారించి మరికొంతమంది సినీ ప్రముఖుల చిట్టా కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఒక సెకండ్ లిస్ట్ కూడా బయటకు వచ్చే ఉంది. ఈ లిస్టు దాదాపు 20 మంది పైచిలకు సినీ ప్రముఖుల డేటా కూడా బయటికి వెలుగులోకి రాకపోతుంది. అయితే కెల్విన్ని విచారించినాక ఏ అంశాలు వస్తాయని కూడా ఒక ఉత్కంఠ నెలకొని ఉంది. భోగి అయితే రమేష్, నిన్ననే కొంతమందికి నోటీసులు అందజేశారు. నిన్ననే 2వ జాబితా సిద్ధమైపోయింది. 2వ జాబితా కూడా బయట దాని ప్రకారం నోటీసులు ఇస్తారని కూడా వార్తలు బయటకు వచ్చాయి. అయితే 2వ జాబితాకి సంబంధించి ఈ రోజు బయటకు వచ్చే అవకాశం ఉందా, లేకపోతే కెల్విన్ కస్టడీ ముగిసిన తర్వాత పూర్తి విచారణ అయిన తర్వాత ఇది రిలీజ్ చేసే అవకాశం ఉందా? ఏంటి, ఎటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి? ఇప్పుడు ప్రధానంగా చూసినట్లయితే ఏదైతే 12 మందికి సినీ ప్రముఖులకు అటు ఎక్సైజ్ అధికారులు నోటీసులు జారీ చేస్తారు. ఆ 12 మందికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని కెల్విన్ దగ్గర నుంచి తెలుసుకుంటారు. కెల్విన్ దగ్గర నుంచి ఈ 12 మందికి ఎప్పుడెప్పుడు డ్రగ్స్ సరఫరా చేశారు, ఏ విధంగా ఇచ్చారు, ఎవరు తీసుకువెళ్ళి ఇచ్చారు, ఎవరితో లింక్స్ ఉన్నాయి అన్న విషయాన్ని ప్రస్తుతానికి 12 మందికి సంబంధించిన సమాచారాన్ని పూర్తి స్థాయిలో తెలుసుకోబోతున్నారు. 12 మంది తర్వాత ఇంకొక 28 మంది డాటా ఇటు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల వద్ద ఉంది. ఆ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆ 28 మంది అధికారుల సినీ ప్రముఖులకు సంబంధించిన డాటాని కెల్విన్ ముందు పెట్టి దానికి సంబంధించిన వివరాలు తెలుసుకున్న తర్వాత తిరిగి విచారణ ఏదైతే 19 నుంచి 27 వరకు సిట్ అధికారులు 12 మందిని విచారించబోతున్నారో ఆ విచారణ తర్వాత సెకండ్ లిస్ట్ కూడా ప్రిపేర్ అయ్యే అవకాశం. ఒకవేళ అవసరమైన పక్షంలో మధ్యలోనే ఎవరికి అవసరం ఉంటే వాళ్ళ మధ్యలోనే కొత్త వాళ్ళని కూడా పిలిచి విచారించే అవకాశం కనబడుతుంది. మొత్తానికి 20 నుంచి 28 మంది మళ్ళీ సినీ ప్రముఖుల పేర్లు ఒక డాటా మాత్రం ఇప్పటికే కలెక్ట్ చేసుకున్నారు. ఆ డాటా ప్రకారం ఎక్సైజ్ అధికారులు ముందుకు పోతున్నారు. అయితే ఎవరిని ఎప్పుడు పిలుస్తారనేది కొంచెం టెన్షన్, ఇది ఒక సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నారని చెప్పవచ్చు. అయితే పూర్తిగా ఎక్కడ కూడా అన్ని విషయాలు డిస్క్లోజ్ చేయకుండా కేవలం ఇప్పుడు నోటీసులు ఇచ్చిన వారిని విచారిస్తామని చెప్తున్నారు. వాళ్ళకు సంబంధించిన విషయాలు మాత్రం కెల్విన్ దగ్గర నుంచి తెలుసుకుంటారు. తిరిగి కొత్త వాళ్ళ పేర్లను సేకరించి ఎప్పుడైతే డాటాలో ఉన్నారో వాళ్ళ ఆధారాలను సేకరించిన తర్వాత వాళ్ళకు కూడా నోటీసులు జారీ చేసి తగిన చర్యలు తీసుకునేందుకు సిద్ధపడుతున్నారు. థ్యాంక్ యూ రమేష్. ఇది డ్రగ్స్ కేసు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు పోలీసులు. ఈ రోజు నిందితుడు కెల్విన్ ను కస్టడీలోకి తీసుకోబోతున్నారు. కస్టడీలోకి తీసుకుని విచారణ కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే 2వ జాబితాకి సంబంధించి ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే అది ఈ రోజా రేపా అనేది కెల్విన్ విచారణ పూర్తయిన తర్వాత రిలీజ్ చేస్తారనే దానిపై క్లారిటీ రావాల్సింది. అలాగే మరోపక్క విమర్శల నేపథ్యంలో, ప్రతిపక్షాల విమర్శల నేపథ్యంలో వాటికి చెక్ పెడుతూ ప్రభుత్వం అకున్ సబర్వాల్ లీవ్ ను కూడా క్యాన్సిల్ చేసింది. మొత్తం డ్రగ్స్ కేసు విచారణలో తీవ్రత దృష్ట్యా లీవ్ ను క్యాన్సిల్ చేసుకున్నట్టుగా కూడా అకున్ సబర్వాల్ చెప్తూ ఉన్నారు. మొత్తానికి విచారణ పూర్తయ్యే వరకు తన సెలవును రద్దు చేసుకుంటున్నట్టు కొద్దిసేపటి క్రితం అకున్ సబర్వాల్ మీడియాకి చెప్పడం జరిగింది. ఇవి ఇప్పటిదాకా ఉన్న అప్డేట్. స్టే ట్యూన్.